అంబేద్కర్ కి నిజమైన నివాళులు అర్పించాలంటే అంబేద్కర్ జయంతి రోజు మద్యపానాన్ని నిషేధించాలి, అంటే వైన్ షాప్స్ ని క్లోజ్ చేయాలని కోరుకుంటుంది. ఈ పేదరికం పోవాలన్నా గాని కూడా, మనలో ఉన్నటువంటి సమానత్వం రావాలన్నా గాని కూడా, ఎలాగైతే హనుమాన్ జయంతి, ఎలాగైతే గాంధీ జయంతి, ఈ రోజు అంబేద్కర్ జయంతి. అతను మన మధ్యలో లేకపోయినా గాని కూడా అతను రచించిన గ్రంథం, రాజ్యాంగం అనే గ్రంథం మనకిచ్చి, అంటే కాన్స్టిట్యూషన్ బుక్ ని మనకిచ్చి, అంటే స్వేచ్ఛను మరి అదే విధంగా సమానత్వం అనే పోరాటంలో అతను ఒకే మాట చెప్పేవాడు, ఏంటంటే చదవండి, సమీకరించండి, గర్జించండి అనేసి. అంటే ఎడ్యుకేట్, ఆర్గనైజ్, యాజిటేట్ అనే ఈ 3 పదాలను బాగా ఉపయోగిస్తే మనలో ఉన్నటువంటి అసమానత్వం, అంటే సమానత్వానికి మూలం చదువు అనేది చాలా ముఖ్యం. దాని తర్వాత ఎలా చేస్తే బాగుంటుంది అనేసి ఆలోచించండి, దాని తర్వాత ఉద్యమించండి అనే దానిపైన అతను తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవాళ కోకొల్లులుగా మనం చెప్పుకోవచ్చు. ఇవాళ లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా ప్రత్యేకంగా అంబేద్కర్ గురించి చెప్పడం ముఖ్యంగా కాదు, కానీ అతని యొక్క ఆశయాల గురించి మాట్లాడాలనుకుంటున్నాం. ఏంటంటే అతను ఒకే మాట చెప్పాడు, ఈ పేదరికం పోవాలన్నా గాని కూడా, మనలో ఉన్నటువంటి సమానత్వం రావాలన్నా గాని కూడా అది ఒకటే మార్గం, అదే చదువు అనే మార్గంతోనే సాధించుకోగలుగుతాం అనేసి అతను ఎప్పుడు చెప్పేవాడు అతని ప్రసంగాలలో. కానీ ఇవాళ అంబేద్కర్ జయంతి, మనందరం కూడా ఒక విషయాన్ని పాటించాలి. రాష్ట్ర ప్రభుత్వాలను, ఇటు కేంద్ర ప్రభుత్వాలను, మన రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారిని, అటు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని నేను కోరేది ఏంటంటే, అంబేద్కర్ జయంతి రోజు మద్యపాన నిషేధం, అంటే వైన్ షాప్స్ క్లోజ్ చేయాలి. ఎలాగైతే హనుమాన్ జయంతి, ఎలాగైతే గాంధీ జయంతి, ఎలాగైతే శ్రీరామనవమికి మనం వైన్ షాప్స్ ని, గణేష్ నిమజ్జనకి ఎలాగైతే క్లోజ్ చేస్తున్నామో, ఆ విధంగా వైన్ షాప్స్ ని గనక మనము అంబేద్కర్ జయంతి రోజు క్లోజ్ చేస్తే అతనికి నిజమైన నివాళిని మనం అర్పించిన వాళ్ళం అవుతామనేసి లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ గట్టిగా భావిస్తుంది. ఎందుకంటే ఎక్కువ మటుకు ఈ బడుగు బలహీన వర్గాలే మద్యానికి బానిస అవుతున్నారు. వాళ్ళని ఆలోచించజేసే విధంగా ఉండాలంటే అంబేద్కర్ జయంతి రోజు మద్యపాన నిషేధాన్ని అమలు పరచాలనేసి కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు రాష్ట్ర ప్రభుత్వాన్ని లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ద్వారా నేను మీ భరత్ సంఘం వేడుకుంటూ అంబేద్కర్ ఆశయాలకు ముందుకెళ్లాలనేసి కోరుకుంటూ సెలవు.